వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైల్డ్ డ్రైవ్స్. ట్రావెల్, ఫుడ్, ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవడానికి స్టార్ట్ చేసిన వ్లాగ్, అది కూడా మన తెలుగులో. మొత్తం మంచుతో స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్. ఇంకా ఫుల్ మంచు, ముందు రోడ్డు కనిపించట్లేదు అసలు. ఫాగ్ లైట్స్, పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని ట్రావెల్ చేయాలి. ఎందుకంటే ముందు అట్లీస్ట్ ఇంత దూరంలో ఒక వెహికల్ ఉన్నది ఏం కనిపించలేదు. మీరు చూస్తే అక్కడ రాయి ఉంది. సో landslides, we can observe some landslides over here. 10 ఫీట్స్లో ఉన్న వెహికల్ కూడా కనిపించట్లేదు. చాలా స్లోగా వెళ్ళాలి, ఎస్పెషలీ న్యూ రైడర్స్, న్యూ డ్రైవర్స్, సమ్మన్ లైక్ మీ. కొత్తగా ఈ సైడ్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు వరకు ఎప్పుడు రాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. రోడ్ ఎక్కడ కర్వ్ తిరుగుతున్నాయో తెలియదు. ఇక్కడ Full of ice. రైట్ సైడ్ చూస్తే మీరు ఫుల్ మంచిగా ఉంది. వైట్ అంతా కంప్లీట్ మంచి. ఇక్కడి నుంచి కంప్లీట్గా This side. బతికించింది. దానిలోకి ఇక్కడ దింపాలో అనుకున్నాను. ఫస్ట్ టైం లైఫ్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేయడం. మంచు కానీ ఎక్స్పెక్ట్ చేయడం ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం. మీకే తెలుసు ఎంత పర్ఫెక్ట్గా ఉందో రోడ్డు. కెమెరా తెలిసిపోతుంది. ఆఫ్ చేసేవా? Viper అని clarity. Complete snow, complete ice. తెలియదండి, ఇక్కడ బండి ఆగినా ఎవరికి కమ్యూనికేషన్ ఉండదు. ఒకరితో ఒకరు సాయం చేసుకోవాల్సిందే. కనిపించట్లేదు. ప్రాబ్లం రోడ్డు కనిపించకపోవడం, గుంతలు కనిపించకపోవడం. రాళ్ళు కూడా ఉన్నాయి ఆడ. వేసాను నా బండి ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్. పైన బీమ్ లైట్స్ పెడతారు ఇప్పుడు, అవి పెడితే కరెక్ట్. ఫాగ్ ల్యాంప్స్ ఫాగ్లో మనకు కనిపించడానికి కాదు, మన బండి ఫాగ్లో వేరే కనిపించడానికి. బీమ్ లైట్, ఎక్స్ట్రా బీమ్ లైట్. ఇంకోటి ఏంటంటే అది కొంచెం హీట్ ఎక్కుతుంది కాబట్టి హీట్ ఎక్కినప్పుడు హెడ్ లైట్కి మంచి పట్టదు. డేంజరస్ ఉన్నది. 2 కిలోమీటర్స్ 7 minutes అంటే అర్థం చేసుకో. నువ్వు ఎడ్జ్ రాకు అటే. మొత్తం ఫాగ్ అయిపోయింది. ఈసీ పెట్టు. ఆగు. దయచేసి అందుకే ఏసీ వేసాను.
తీద్దాం. విండోస్ ఫుల్ ఫాగ్ పట్టేసింది. సో కాసేపు పక్కన ఆపుకున్నాం, హీటర్ ఆన్ చేసాను. నీ విజన్ చూసుకో. దింపు అద్దం దింపు. ఇక్కడ పొల్యూషన్ ఏం లేదు. ఇదంతా స్నో. అదే స్నో పడుతుంది, మీరు చూస్తే ఎంత స్నోఫాల్. సో వర్షం కాదు ఇది, చిన్న చిన్న మంచు గడ్డలు వర్షంలాగా పడుతున్నాయి. మనకి ఇక్కడ టైర్లు స్లిప్ అయ్యే అవకాశం కూడా ఉంది. చూసుకోవాలి కదా రాళ్ళు కూడా. ఇటు కుంగుతుంది ఈజీగా మన బండి వెయిట్కి.
అవ్వట్లేదు, చాలా స్లోగా వెళ్తున్నాను. ఇక్కడ చాలా స్లో ఉంది. వెహికల్ కాసేపు ఆపేస్తే ఫుల్ వెహికల్ మంచుతో కప్పేసినట్టు అవుతుంది. Highest gate in the world. ఇది ఇక్కడ మనం ఫోటో దిగాల్సింది. అక్కడ బండి బ్రెజా ఎక్కడిది? బ్రెజా ఇక్కడ ఉంది కదా, అది బ్రెజా కాదు, అది ఆల్టో 800. వాడు లుక్ అట్లా చేసినాడు. స్కిడ్ అవుతుంది. అక్కడ ఆపుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపలేము, నేను ఇష్టం వచ్చినట్టు ఏడాగితే అక్కడ ఆగేయాలి అంతే. సో ఫైనలీ రీచ్ కార్దుంగ్లా పాస్. కాసేపు బ్రేక్, మేము వ్యూ ఎంజాయ్ చేసి వస్తాము. గైస్ బ్యాక్ అగైన్. ఫుల్ మంచి వర్షం ఇక్కడ, చాలా హెవీగా పడింది. 10 నిమిషాల్లో కార్ మొత్తం మంచుతో కప్పబడిపోయింది, అందుకే క్లియర్ వ్యూ లేదు. కాసేపు ఆగనట్లే కార్ క్లియర్ అవుతుంది, విండ్షీల్డ్ మొత్తం క్లియర్ అవుతుంది. సో టూ మచ్ అంటే టూ మచ్ ఉంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడికి. ఇప్పటివరకు చేసిన జర్నీ అంతా మర్చిపోయినాం ఒక్క దెబ్బతోని. ఎంత కష్టపడి వచ్చినామో ఒకే ఒక్క దెబ్బతోని ఇవన్నీ క్లియర్ అవుట్. సీట్ పచ్చిగా అవుతుంది చూడు, సీట్ పచ్చిగా కాకుండా చూసుకో, సీట్ పచ్చిగా కాకుండా చూసుకోమంటున్నా, మళ్ళీ నీకే ఇబ్బంది. ఆఫ్ చేసిన ఎల్లోనే నా ఫేస్ టచ్ అస్సలు ఆడోడు వాడేసుకున్నాడు. వాడు ఇక్కడ ట్రై చేయి, అయితే రావడానికి ఫోటో సెషన్స్కు అంతే. నీకు మంచిగా వస్తుంది, సూపర్ ఉంది, సూపర్ ఉన్నాయంట. నీకు బాగున్నాయి, నాకు ఈ విడుతు మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ దీంతోనే ఫోటోషూట్. ఓకే, నెక్స్ట్ నీ 2 మిగతా ఉన్నాయి కదా, ఇది నీళ్ళు బాబు ఈ పచ్చి అయిపోతుంది, లోపల పెట్టేసేస్తుంది. అది కూడా ఇంకేం లేదు ఇక్కడ. ఈ 2 Now the trip starts from Kardungala Pass to Nubra Valley. బీభత్సమైన చలి, బయట పిచ్చెక్కిస్తున్నది, మంచు వర్షం, రోడ్డు మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. ఇటు సైడ్ మిడిల్లో ఉంది. సో చూసినట్టయితే బ్రేక్లు అసలే మిడిల్లో ఉంది బ్రేక్. షిట్. ఇదంతా దాటిపోవాలి. లైఫ్లో ఇంత మంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. మంచి రికార్డ్ అందుకే కమెంటరీ స్టార్టెడ్. ఇప్పుడు ఆవేశం డౌన్ అని నాకు తెలుసు, కానీ నువ్వు అది పెట్టుకోకు, నువ్వు విజన్ అసలే పోతుంది. పెట్టుకోవట్లేదు. చాలా మంచి బండివి, మామూలుగా పిచ్చెక్కిచ్చింది, ఎగ్జామ్ పిచ్చెక్కిచ్చింది. చిన్న చిన్న వీడియోస్ ఇవా, 10 seconds 20 seconds అట్లా వీడియోస్.
మొత్తం మంచుతో కప్పడిపోతుంది. ఇక్కడ ఒక మంచు గడ్డ కూలడానికి రెడీగా ఉన్నది. సో ఇక్కడ చూస్తే మీరు కొండ అంచున అన్ని మంచు గడ్డలు ఉన్నాయి. సో వెహికల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళ్తున్నారు. టూరిస్ట్ ఎంతూసియాస్ ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నారు ఫోటోలు దిగడానికి. ఇంకా సౌండ్ బయట నుంచి ఏమైనా పోలార్ బేర్స్ వచ్చినాయి అనుకుంటే కదా సీన్. ఇలాంటి ప్లేస్లలో నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని స్టే చేయాలి. కాదు, ఇది ఈ టైంలో ఆగస్ట్లోనే ఇలా ఉంది అంటే డిసెంబర్ ఆ సీజన్లో ఎట్లుండాలి? క్లోజ్ చేసేస్తారు అందుకని. మొత్తం క్లోజ్ చేసేస్తారు. వాట్ ఏ గ్రౌండ్ క్లియరెన్స్ థియేటర్. పంప్ అసలు తగలేదు. భయ్య ఎవరు పల్సర్ వేసుకొని ఇచ్చారు. వెనక నుంచి హారన్ కొడుతున్నా, ముందు నుంచి కొడుతున్నా. పల్సర్ నాకు వెనక నుంచి హారన్ కొడితే ఘోరం కోపం వస్తుంది. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. సీను ఈ జెండాలు తీసుకోవాల్సింది మర్చిపోకుండా. నువ్వు నాకు 10 కావాలి జెండాలు. సీన్ ఎంజాయ్ చేస్తున్నాను. లోపల ఫిగర్లు కట్టినారు. హిమాలయాస్ ఇంత అందంగా ఫస్ట్ టైం చూడడం. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇది. చెయ్యి వర్షం పడిపోతుంది. నాకు తెలిసి ఇప్పటివరకు టాటా టియాగోలో ఎవరు లీలాదా ట్రిప్ కొట్టలేదు.
తెలుగులో ఇలాంటి అద్భుతమైన ట్రావెల్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు కంటెంట్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, సీ యూ సూన్. సైనింగ్ ఆఫ్, టీమ్ వైల్డ్ డ్రైవ్స్.